నేను ఒక సామాజిక కార్యకర్తనండి. డాక్టర్ వసుంధర. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక భూసేకరణలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అటు ఉత్తరాంధ్ర మందసా నుంచి ఇటు నెల్లూరు జిల్లా కరేడు వైపు దాకా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భూసేకరణే తమ తొలి ప్రాధాన్యతగా రైతుల నోళ్లు కట్టి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మేమందరము ఒక పరిరక్షణ సమితి పేరుతోటి వ్యతిరేకిస్తున్న సందర్భంగా ఈరోజు మళ్ళీ అమరావతి రెండవ భూసేకరణ గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే మొదటి నుంచి అమరావతి మీ రాజధానిగా డిక్లేర్ చేసినప్పుడు కూడా మేము ఒక సామాజిక ఆర్థిక విశ్లేషణ చేసాము ఆ గ్రామాల్లో, 29 గ్రామాల్లో. అప్పుడు చేసినప్పుడు కూడా ఇప్పుడు మన ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఒక మాట చెప్పారు. 71% బిలో అంటే పేద వాళ్ళు ఈ పొలాల మీద ఆధారపడి పనిచేసేటువంటి రైతు కూలీలు అని చెప్పేసి. అది చాలా వాస్తవం. ఆ రోజు కూడా నేను ఒక విశ్లేషణ నా ఫేస్బుక్ లో ఇప్పుడు కూడా ఉంటుంది, అమరావతి రీల్స్ అని చెప్పి రాశాము. చాలా మంది కుటుంబాలు అప్పటికే వలసపోయాయి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము ఆ వీడియోలు రిలీజ్ చేయలేదు, ఇబ్బందిగా అవుతుందని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఇదే 29 గ్రామాల్లో మళ్ళీ మేము అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక పేరుతో ఒక ప్లాట్ఫామ్ పెట్టే ముందు ఒక 1000 కుటుంబాలని 29 గ్రామాల్లో కొంతమంది నలుగురితో కలిసి ఒక సర్వే చేయడం జరిగింది. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో 29 గ్రామాలు ఉన్నారు. ఈరోజు అమరావతి రాజధాని, ఆంధ్రుల రాజధాని, ఆంధ్రుల కోసమే అమరావతి రైతులు ఇచ్చినటువంటి త్యాగం అని అనుకుంటున్నాం. కానీ 3 పంటలు పండేటువంటి అమరావతి గ్రామాలని, అమరావతి పొలాలని తీసుకోవడమే ఒక పెద్ద తప్పు అయితే, అక్కడ ఉన్నటువంటి ఇందాకే అన్నారు అమరావతికి మళ్ళీ రెండో భూసేకరణ జరగకపోతే ఇది ఒక మున్సిపాలిటీగా ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చారని. కాదండి, మున్సిపాలిటీ కాదు, ఇది ఒక పంచాయతీగా మిగలబోతుంది. ఎందుకంటే 1000 కుటుంబాలని ర్యాండమ్ శాంపుల్స్ మేము తీసుకున్నప్పుడు అక్కడ చాలా మంది ముసవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏమ్మా మీ పిల్లలు ఎక్కడున్నారు? చాలా దుర్భరంగా కుక్కి మంచాలు అట్లా ఉన్నారు. ఏమో ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడ వెళ్ళారంటే ఇక్కడ గ్రామాల్లో పనులు లేవు, అందుకని బెంగళూరుకి, చెన్నైకి, చుట్టుపక్కల ఉండేటువంటి నగరాలకి, హైదరాబాద్కి ఎక్కువ బెంగళూరు, చెన్నైకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చేస్తున్న పనులు చాలా 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 దుర్భరమైనటువంటి పనులు, పిల్లలకు చదువులు లేవు. దీని పర్యవసానం ఈ సామాజిక ఆర్థిక విశ్లేషణ పర్యవసానం నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి యూత్ పనులు లేవు, వ్యవసాయం లేదు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి వీళ్ళందరూ గంజాయికి అలవాటు పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చడంలో ఈ అమరావతి మీద పెట్టినటువంటి శ్రద్ధ మిగతా ప్రాంతాల మీద పెట్టకపోవడం, మనుషులకి ఉపాధి కల్పించకపోవడం, అనేకమైన పబ్లిక్ రంగానికి చేయాల్సిన సేవని ఈ కూటమి ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్గా మారిపోయింది. మీకు అందరికీ తెలుసు, అన్ని ప్రైవేటైజేషనే. పేదల జీవితాలు బాగుపరచాలంటే P4, ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అభివృద్ధి చెందాలంటే P3. కాబట్టి P4, P3, A3 ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి అమరావతి రెండో భూసేకరణే కాదు, కరేడు భూసేకరణ 8450 ఎకరాలు తీసుకున్నారు ఇండోసాల్ కంపెనీకి. కాబట్టి ఇటువంటి భూసేకరణలకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు ధైర్యంగా నోరు తెరిచి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ అమరావతి రెండవ భూసేకరణని ముక్త కంఠంతో ఒక సామాజిక కార్యకర్తగా నేను వ్యతిరేకిస్తూ ఆ రైతులకు సంఘీభావంగా జరిగే ఉద్యమంలో మేము కూడా వాళ్లతో కలిసి ముందుకు అడిగేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.